హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ. గోంగూర రైస్ చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పొడి మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగం, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా అన్నీ వేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గోంగూర రైస్ చాలా బాగుంటుంది, టేస్టీగా, పుల్ల పుల్లగా. పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లోకి బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు పచ్చడి కూర ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాజీరా అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు విషయం చెప్పనా ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్, అవి కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకుందాము. మీకు విషయం చెప్తానన్నానే, ఇదివరకు వెనకటి ఒక మాట అనేవాళ్ళు పెద్దవాళ్ళు, అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాలల్లో అని. అది కరెక్టే, కానీ ఇప్పుడు అయిన వాళ్ళకంటే కాని వాళ్ళే బాగున్నారు. వాళ్ళ కంచాలలో పెట్టడం తప్పులేదు. కరివేపాకు, పసుపు. ఈ రోజుల్లో అయిన వాళ్ళకంటే బయట వాళ్ళే మన మంచి కోరుకుంటున్నారు. అయిన వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఇదైపోవాలా, ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడు చూద్దామా అని కడుపులో ఒకటి పెట్టుకుంటున్నారు, బయటకు ఒకటి మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కరెక్టా రాంగా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మళ్ళీ వేసుకున్నాను కొంచెం నెయ్యి, సరిపోలేదనుకుంటుని. సరిపడా వేసుకోండి మీరు కూడా. ఇవి కొంచెం అలా 2 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సరిపడా ఉప్పు. నేను చెప్పిన మాట కరెక్టేనా ఫ్రెండ్స్? ఈ రోజుల్లో అయిన వాళ్ళకంటే బయట వాళ్ళే మంచిది. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలలో. ఇస్ కరెక్ట్. ఇంతకుముందు వెనకటోళ్ళు అనేవాళ్ళు, అయిన వాళ్ళు అప్పటి రోజుల్లో ఇలా ఉండేవాళ్ళు కాదు, మన మంచి కోరుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా ఈ సమాజం అమ్మ ఏమైపోతుందో కూడా అర్థం కావట్లే. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటా, కొత్తిమీర, పుదీనాకు మొత్తం కొంచెం మళ్ళీ అవి కూడా కొంచెం 2 మినిట్స్ వేగనివ్వాలి. నా మాటలకు ఏమంటారు ఫ్రెండ్స్ మీరు? ఈ రోజుల్లో మన మంచి కోరుకునే అయిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? మాకైతే లేరు. పక్కన వాళ్ళు వీళ్ళే ఈ రోజుల్లో చాలా బెటర్. గోంగూర మన ఫ్రెండ్స్, మన పక్కన వాళ్ళు మన మంచి కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. అయ్యో అంటున్నారు. ఇలా గోంగూర వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి, మగ్గిపోద్ది. మగ్గిదా చూడండి, కొంచెం 2 నిమిషాలు వేగనిచ్చి అలా కొంచెం వేగనివ్వండి. 2 మినిట్స్ వేగితే అయిపోద్ది. చూసారా, మంచిగా వేగిపోయింది. వేగిన తర్వాత సరిపడా కారం, ఉప్పు
ఉప్పు కారం చూసుకొని మీకు తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా, ధనియాల పొడి, ఇందులో ఒక సీక్రెట్ సాంబార్ పొడి కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు వేసాను అదే నేను. కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. 2 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మనకు రైస్ ఎంతవరకు ఉందో అంత చూసుకొని గ్లాసున్నర వాటర్ సరిపోతుంది. రైస్ విజిల్ పెడతాం కాబట్టి. కుక్కర్ కదా, అదే విడిగా వండితే గ్లాసుకు 2 గ్లాసులు వాటర్ పడుద్ది. కుక్కర్ అయితే గ్లాసున్నర అయితే సరిపోద్ది. కొంచెం ముద్దగానే ఉండాలి. ఇందులో మసాలా సరిపోయినట్లేదు, అందుకని మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. మీకు సరిపడా మీరు వేసుకోండి చూసుకొని. ఉప్పు కారం మసాలాలు అన్నీ చూసి, రైస్కి పట్టాలి కదా. ఇప్పుడు రైస్ వేసుకొని ఏమంటారు ఫ్రెండ్స్? అయిన వాళ్ళకంటే ఈ రోజుల్లో బయట వాళ్ళే మంచిది కదా. మన మంచి కోరుకుంటున్నారు ఇరుగు పొరుగు. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం. 2 విజిల్లు వస్తే సరిపోతుంది. చూడండి మా గ్యాస్ స్టవ్ అంతా ఎలా అయిపోయిందో. 2 విజిల్స్ తర్వాత చూసారా ఇలా ఉంది. కొంచెం ముద్దగానే ఉండాలి ఇది రైసు, లేదంటే అంత బాగోదు. పొడి పొడిలో ఆడకూడదు, కొంచెం ముద్దగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోద్ది. మరీ ముద్ద కాదు, మరీ పొడి పొడిలాడుతా కాదు. రైతా, పెరుగు పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నా గోంగూర రైస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర రైసు. ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను అన్న మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.